अच्छा प्रिय छात्र, सबको शुभोदय। आज मैं भूख हड़ताल शॉर्ट स्टोरी बताने जाऊंगी। और पहले मैं जरिया कहानी बता चुकी हूँ। अब दूसरी कहानी है शॉर्ट स्टोरीज में हम भूख हड़ताल नामक कहानी को आज पढ़ाएंगे, हम उसे जानेंगे। भूख हड़ताल कहानीकार श्री बालशौरी रेड्डी जी हैं। श्री बालशौरी रेड्डी जी का जन्म 1 जुलाई 1938 को 1928 को आंध्र प्रदेश के कड़पा जिले के गोल्लला गूडूर नामक गांव में हुआ है। आप अच्छी तरह समझे होंगे, ये अहिंदी प्रांत के लेखक है। हम पहले भी अहिंदी प्रांत के लेखक के बारे में जाने थे। अब बालशौरी रेड्डी जी के बारे में हम जानेंगे। 1 जुलाई 1 तारीख को 1928 को आंध्र प्रदेश के कड़पा जिले के गोल्ललगूडूर नामक गांव में हुआ था। बालशौरी रेड्डी జూలై 1, 1928న ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో గూడూరు నామక్ గావ్ మే హువా. గూడూరు అనే ఊళ్ళో జన్మించారు. మీరు ఇక్కడ గమనించండి, గూడూరు అనేది నెల్లూరు డిస్ట్రిక్ట్లో కూడా ఉంది. అది నెల్లూరు డిస్ట్రిక్ట్ గూడూరు. ఇక్కడ కడప డిస్ట్రిక్ట్లో గొల్లల గూడూరు అని ఉంది. ఈ ఊళ్ళో ఈ శ్రీ బాలశౌరి రెడ్డి గారు జన్మించడం జరిగింది. నెల్లూరు, కడప, इलाहाबाद और वाराणसी ने इन्होंने शिक्षा प्राप्त की. इन्होंने कहा నెల్లూరు, కడప, इलाहाबाद और वाराणसी ఈ ప్రదేశాల్లో ఈయన చదువుకున్నారన్నమాట. दक्षिण के श्रेष्ठ अहिंदी भाषी हिंदी साहित्यकारों में बालशौरी रेड्डी जी एक है. అహిందీ ప్రాంతంలో హిందీని రచించే వారిలో ఈ బాలశౌరి గారు ఒకరు. दक्षिण में राष्ट्रभाषा हिंदी को समृद्ध एवं लोकप्रिय बनाने में श्री रेड्डी जी का योगदान अविस्मरणीय है. दक्षिण देशाన హిందీ యొక్క అభివృద్ధి, హిందీ యొక్క వికాసానికి ఈ మన రెడ్డి గారు చాలా కృషి చేశారు. అంటే ఆ విధంగా అతని కృషి మరువరానిది. उनकी मातृभाषा तेलुगु है, फिर भी राष्ट्रभाषा हिंदी के प्रति उनके हृदय में श्रद्धा और प्रेम की भावना कूट कूट कर भरी हुई है. यहाँ वे खासतौर पर इनकी मातृभाषा तेलुगु है, फिर भी इन्होंने हिंदी के प्रति, हिंदी అంటే మాతృభాష తెలుగు కానీ హిందీ పట్ల అమితమైన శ్రద్ధ ఉంది. శ్రద్ధ, ప్రేమ ఈయన మనసులో కూట్ కూట్ కర్ భరి హుయి. కూట్ కూట్ అంటే హిందీలో అంటే ఎక్కువగా అనే మీనింగ్ వస్తుంది. తెలుగులో అయితే కూట్ నా అంటే దంచడం. అంటే ఆ యొక్క శ్రద్ధ, ప్రేమ అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉంది ఆయన మనసులో అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. अतः हिंदी को ही उन्होंने अपनी लेखनी का माध्यम बनाया है. आंध्र प्रदेश वासी होने के कारण भी रेड्डी जी आंध्र के समाज से बहुत ही ప్రభావిत हुए हैं. ఇక్కడ ఈయన విద్యాభ్యాసంలో హిందీని మీడియంగా అంటే హిందీ మీడియంలో ఆయన చదవడం జరిగిందనమాట. ఏ విధంగా అయితే మీరు సెకండ్ లాంగ్వేజ్ హిందీ తీసుకున్నారో, మీరు కేవలం సెకండ్ లాంగ్వేజ్ మాత్రం తీసుకున్నారు. ఈయన హిందీ మాధ్యమం అంటే హిందీ మీడియంలో మొత్తం చదవడం ప్రారంభించారు. ఆంధ్రవాसी होने के कारण भी रेड्डी जी आंध्र के समाज से बहुत ही ప్రభావిत हुए हैं. ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కాబట్టి ఈయన కడప డిస్ట్రిక్ట్ వేరు కానీ ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఆంధ్రప్రదేశ్లో ఉండి ఆంధ్రప్రదేశ్ యొక్క సంస్కృతిని, భాషల్ని ఈయన మీద అధికంగా ప్రభావం చూపించాయి.
अतः उनकी रचनाओं में दक्षिण के सामाजिक, पारिवारिक, सांस्कृतिक, राजनीतिक एवं आर्थिक जीवन का स्वाभाविक चित्र है। ఈయన రచనలో మనకు విషయాలు ఏంటంటే సామాజికంగా, కుటుంబపరంగా, సంస్కృతి పరంగా, రాజకీయ రాజనీతి దీని పరం అన్నీ ఇందులో ఆర్థికంగా వీరి యొక్క రచనలో మనకు చక్కగా చిత్రించడం జరిగింది. संपन्न किया है, चित्रण संपन्न किया है। श्री रेड्डी जी ने कई सालों तक हिंदी చందమామ का సఫల్ సంపాదన కియా. అంటే ఇక్కడ మీకు తెలియదు, మీరు చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు అంటే మీరు ఒక్కోసారి పుట్టి కూడా ఉంటారేమో బహుశా, ఒకప్పుడు ఈ చందమామ అనేది ఫేమస్. కథలు, రాజుల కథలు, దెయ్యాల కథలు అన్నీ చిన్నపిల్లలు దగ్గర నుండి స్టార్ట్ చేసుకున్నాడు చందమామ. కానీ ఎక్కువ తీరుకు దొరికినప్పుడు ప్రతి ఒక్కరూ లైబ్రరీకి వెళ్ళి చందమామ బుక్ని ఇంటికే తెప్పించుకొని చదివేవారు. అందులో నేను కూడా ఒకదాన్ని. మీకు తెలియదు ఈ యొక్క చందమామ గురించి తెలియదు. ఒకవేళ కావాలంటే గూగుల్లో మీరు సెర్చ్ చేసుకోండి చందమామ. ఈ చందమామ బుక్ మరి ఎవరు సంపాదకీయం వహించారంటే రెడ్డి గారే. ఈ యొక్క బాలసూర్ రెడ్డి గారే ఈ చందమామ పుస్తకానికి సంపాదకీయుడు. संप्रति श्री रेड्डी जी मद्रास में रहते हुए हैं, अपना साहित्य सृजन में लगे हुए हैं. ఈయన మద్రాసులో ఉండి సాహిత్య రచనల్లో నిమగ్నమై ఉన్నారు. भूख हड़ताल की कहानी में एक स्वाभिमान जीवन बिताने वाले एक लकड़हारे की मनोभावना बाधा का चित्रण है. ఇప్పుడు ఈ యొక్క భూక్ హడతాల్, భూక్ అంటే ఆకలి, హడతాల్ అంటే సమ్మె. భూక్ హడతాల్ అంటే ఆకలి సమ్మె చేస్తే మనకి ఎట్లుంటుంది, చాలా బాగుంటుంది. ఆకలే వేనప్పుడు అన్ని విధాల మనకు చక్కగా మనము అన్ని హ్యాపీగా బతకచ్చు. ఎప్పుడు ఈ ఆకలి అనేది సమ్మె చేస్తుంది. మానవులకి ఆకలి కోసం పేదవాళ్ళు ఉంటారు కదా, చాలా పేదవాళ్ళు ఈ ఆకలిని అణగదొక్కడానికే ప్రతి పని చేస్తూ ఉంటారు. ఆ వచ్చిన దాన్ని ఆ డబ్బుతో ఏమైనా వస్తువులు కొనుక్కొని తమ ఆకలిని తీర్చుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ భూక్ హడతాల్కి ఈ యొక్క కథలో ఒక స్వాభిమాన అంటే అభిమానవంతుడైన లకడహారే అంటే అభిమానవంతుడైన ఒక కట్టెలు అమ్మేవాడు అతని యొక్క జీవితం గురించి, అతని మనోభావాల గురించి, అతని బాధ, ఇదంతా ఈ కథలో చిత్రీకరించడం జరిగింది. అంటే ఒక్క పేదవాడు రోజు పని చేసేవాడు ఒక్క రోజు పని లేకపోతే ఎంత అల్లాడిపోతాడో, ఎన్ని విధాలుగా ఏడుపులు, పెడబొబ్బులు. అంటే ఎందుకంటే తన గురించే కాదు, తన స్వలాభం కాదు, తన గురించే కాదు, తన కుటుంబం గురించి, కుటుంబంలో భార్య పిల్లలు కూడా వాళ్ళందరూ కూడా పస్తుండాలి. ఇతనికి ఆదాయం ఏం లేకపోతే ప్రతి ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా పస్తులు ఉండాలి. అంతటి పేదవాడు అనమాట ఇక్కడ క్యారెక్టర్. लकड़हारा कटल अम्मेवारू. लकड़हारा हर दिन जलवान बेचकर जीविका चला लेता है. एक दिन परिवहन विभाग वालों ने हड़ताल किया. इंదులో ముఖ్య క్యారెక్టర్ ఈ లకడహార కట్టెలు అమ్మేవాడు అనమాట. ఇతను రోజు కట్టెలు అమ్మేసి ఇంటికి వెళ్ళి తన సరుకులు తీసుకెళ్ళి భార్య పిల్లల్ని పోషించేవాడు. ఆ విధంగా అది అతనికి జీవనాధారం, ఆ కట్టెలు అమ్మడం జీవనాధారం. కానీ ఒకరోజు ఉన్నట్టుండి పరివాహన్ విభాగ్ అంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ అంటే బస్సులు, ఇవి ట్రాన్స్పోర్ట్ విభాగం వాళ్ళు హడతాల్ అంటే సమ్మె చేశారు. ఉస్ దిన్ बस स्टेशन सूना सूना रह गया. कहानीकार मीटिंग में जाने के लिए बस स्टेशन आता है, परिस्थिति देखकर परेशान होता है. అంటే బాలసూర్ రెడ్డి కహానికార్ కదా, ఎప్పుడైతే రోడ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు సమ్మె చేస్తారు, బస్ స్టాండ్ అంతా సూనా అంటే ఖాళీగా ఉందన్నమాట. సూనా నిర్మానుష్యంగా ఉంది, ఎవరు తిరగడం లేదు. ఇక్కడ అదే సమయంలో కహానికార్ బాలసూర్ రెడ్డి గారు ఇక్కడ ఆయన మీటింగ్కి వెళ్ళాలి. ఎక్కడంటే చెన్నైకి మీటింగ్కి వెళ్ళడానికి తను బస్ స్టేషన్ రావడం జరుగుతుంది. समझ में आ रहा है ना छात्र?
छात्र बताओ, समझ में आ रहा है ना सौम्या? अच्छा चलो मैं चालू करूंगी। लकड़हारा लकड़ियां बेचकर जो पैसे आते हैं उन पैसों से अपना जीविका चला लेता है। सडनली एक दिन वाहन वाले ने స్ట్రైక్ స్ట్రైక్ సమ్మె ఇదంతా ఒకటే. ఆ రోజు అదే రోజు కహానికార్ బాలసోరెడ్డి గారు మీటింగ్కి వెళ్ళి పార్టిసిపేట్ చేయడానికి बस स्टेशन కలిసి వస్తారు. वो बस स्टेशन आता है, परिस्थिति देखकर देखकर परेशान होते हैं। वहाँ की परिस्थिति को देखकर बहुत परेशान होते हैं, क्योंकि बालसो रेड्डी जी मीटिंग के लिए मद्रास जाना है। मीटिंग में कैसे पहुंचे, वो तो बहुत परेशान होते हैं। अरे क्यों मैं मीटिंग में कैसा पहुंचूंगा, బస్సెస్ नहीं है, బస్సులు లేవు, అని ఖాళీగా ఉన్నాయి, వీళ్ళు సమ్మె చేస్తున్నారు కదా, ఇవన్నీ ఆలోచించాలి, చాలా घबरा जाते हैं, परेशान होते हैं, అంటే బాధపడతాడు, परेशान होता। इतने में लकड़हारा आकर कहानीकार से अनुरोध करता है कि जलवान बेचकर जलवान खरीदे। అంతలోపల డైరెక్టర్ వచ్చి ఈ విధంగా నా దగ్గర కర్రలు కొనండి, కట్టెలు కొనండి అని అడుగుతారు. లకడహారా సస్తే మీద దేనా చాహతా హై. ఆ రోజు ఎవరు కొనకపోయేసరికి ఆ కట్టెలు ఆ యొక్క కట్టె పుల్లల్ని అతను తక్కువ రేట్లో, సస్తా అంటే తక్కువ రేట్లో ఇవ్వజూపుతాడు. फिर भी कहानीकार लेना ही नहीं चाहता, क्योंकि इस समय मीटिंग में जाना है. అంటే అతను ఆ యొక్క కట్టెలను కొనుక్కోడు, ఎందుకంటే ఈరోజు ఈ సందర్భంలో నేను మీటింగ్కి వెళ్ళాలి. भूख लकड़हारे की विवशता को जानवर कहानीकार उससे खाता है जानकर. అంటే భూక ఆకలిగా ఉన్న ఆ కట్టెలు అమ్మేవాడు ఆ కట్టెలు అమ్మితే వచ్చే డబ్బులతో సరుకులు తీసుకెళ్ళి ఇంట్లో వండి తినాలి. కాబట్టి అతని పరిస్థితి ఇక్కడ బాలసరెడ్డి గారు ఆయన యొక్క ఆకలి, ఈ కట్టెలు అమ్మేవాడి యొక్క ఆకలి చూసి వివస్త చాలా బాధపడతారు. కహానికార్ ఉస్సే कहता है. అప్పుడు ఈ యొక్క కహానికార్ బాలసరెడ్డి గారు అతనితో చెప్తారు, इस समय तो मैं जलवान नहीं ले सकता, लेकिन लकड़हारा नारायण से कहता है तुम ये 2 रुपये ले लो, लकड़ी भी साथ में ले जाओ. అతని యొక్క ఆకలి బాధ గ్రహించి బాలసరెడ్డి గారు ఏం చెప్తారంటే, ఆయన కొనలేడంటే అక్కడ ఇంటికి పోలేడు, మీటింగ్కి వెళ్ళాలి. కాబట్టి అతను అంటాడు, ఈ సమయంలో నేను నీ కట్టెలు కొనలేను, ఎందుకంటే నేను మీటింగ్కి వెళ్ళాలి అని నారాయణతో ఏం చెప్తారు, ఈ 2 రూపాయలు పెట్టుకో, इस समय तो मैं जलवान नहीं ले सकता, लेकिन लकड़हारा नारायण से, यहाँ लकड़हारा का नाम नारायण है, नारायण से वो कहते हैं तुम ये 2 रुपये ले लो, ఈ 2 రూపాయలు పెట్టుకోవయ్యా అని అంటారు. లకడీ भी साथ में ले जाओ, కట్టెలు కూడా నువ్వే ఎత్తుకోపో, నాకు ఇప్పుడు అవసరం లేదు, నేను ఇప్పుడు మీటింగ్కి వెళ్ళాలి అని నారాయణతో చెప్తారంట. लेकिन स्वाभिमान नारायण कहता है बाबूजी मुझ पर आपको मेहरबानी दिखाने की जरूरत नहीं, हम कोई भिकमंगे नहीं है. కథ ఆరంభంలోనే అభిమానవంతుడైన ఒక కట్టెలమ్మేవాడి కథ అని చెప్పారు. ఇక్కడ అభిమానంతోనే అతను ఇచ్చే నారాయణ 2 रुपये देता है, उसे नहीं लेता है. बाबूजी मुझ पर आपको मेहरबानी की दिखाने की कोई आवश्यकता नहीं है. అంటే మీరు నా మీద దయ చూపెట్టేవాడిని అంత అవసరం లేదండి, నేనేం అడుగు తినేవాడిని కాదు, భిక్షగాడిని కాదు. हम भिख मांगे नहीं है, मेहरबानी से एक दिन की भूख मिटती है, लेकिन भूख की समस्या हमेशा की
ये उसे मिटाने का काम सरकार की है. అయ్యా ₹2 వద్దు, నేనేమైనా అడుగుతున్నామన్నా కాబట్టి మీరిచ్చిన రూ. 2 ఈరోజు నేను ఏదైనా కొనుక్కుపోయి ఈరోజు ఆకలి మాత్రం తీర్చుకోగలను. కానీ हमेशा हमेशा समस्या हमेशा की उसे मिटाने का काम सरकार की है. ఆకలి అనేది ఒక రోజుతో అణిగేది కాదు. మీరిచ్చే ₹2తో నేను ఆకలి తీర్చుకోలేను. కాబట్టి మా ఆకలి బాధలు గ్రహించి ప్రభుత్వము ఏదో ఒక మాకు పని ఇస్తే మేము ఆ పని చేసుకుంటూ జీవనాధారం గడుపుకుంటాము అని అంటారు. आज सवेरे 5 बजे उठा, नहा धोकर चाय भी पी ली. इस बस पकड़ने के लिए खाल से बस स्टेशन पहुंचा. అంటే రచయిత చెప్తున్నారు, ఈరోజు 5 గంటలకి ప్రాతకాలం 5 గంటలకి లేసాను. నహా ధోకర్ స్నానాది ఇత్యాదులు చేసి బస్ పకడ్నే కే లియే बस पकड़ने के ख्याल से बस स्टैंड पहुंचा. अतनु बस पड़ने बस स्टैंड पहुंचा. बस स्टेशन को सुनसान देखकर मुझे आश्चर्य की कोई सीमा न रही. అంటే ఏదో బస్ పడతాము తొందర హడావుడిగా వచ్చి చూస్తే బస్ స్టాండ్ అంతా ఖాళీ ఖాళీగా ఉంది. ఈ విధమైన సమస్య ఎదుర్కొంటానని నేను ఎప్పుడూ గ్రహించలేదు. బస్ స్టేషన్ पर एक भी बस न थी. बस स्टेशन पर एक भी बस न थी क्योंकि ट्रांसपोर्ट वालों ने हड़ताल किया है, इसलिए एक बसेस वहां नहीं है. हमेशा मुसाफिरों से खचाखच भरा रहने वाला बस स्टेशन आज एकदम खाली है. हमेशा ముసాఫిర్ అంటే యాత్రికులతో ఎల్లప్పుడూ వార్తకులతో ప్రయాణికులతో ఈ యొక్క బస్ స్టాండ్ खचाखच. देखो यहाँ जो और साथ ही उसका अर्थ आपको ठीक से जानने के अवसर है. देखो खचाखच भरा रहने वाला బస్ స్టేషన్ आज एकदम ఖాళీ था. ఈ యొక్క యాత్రికులతో ఎప్పుడు కచకచ గజ ఉండే ఈ యొక్క బస్ స్టేషన్ ఈరోజు ఖాళీగా ఉంది. मुझे लगा कि मैं कहीं गलत जगह पहुंच गया हूं. అప్పుడు అతనికి అనిపించింది, రైటర్ కనిపించింది, లేఖక్ कहते हैं क्या मैं आज कहाँ आ गया అంటే తనకి ఇది బస్ స్టాండేనా, నేను ఎక్కడికి వచ్చేసాను అని ఆలోచిస్తాను. मेरी आंखों पर मुझे विश्वास न हुआ. అంటే నా కళ్ళనే నేను నమ్మలేకపోతున్నాను. ఒకప్పుడు ఎప్పుడు కూడా బస్ స్టాండ్ ఈ యొక్క ప్రయాణికులతో గజ ఉండేది. ఈరోజు ఖాళీగా ఉంది కాబట్టి నమ్మలేకపోతున్నాడు, నేను ఈ బస్ స్టాండ్కే వచ్చానా, ఇంకెక్కడైనా వచ్చేస్తానా అని. मुझे बस स्टेशन तक पहुंचने के लिए साले साहब ने अपनी जीप भेजी थी. అంటే ఇంటి నుండి బస్ స్టేషన్కి రావడానికి సాల అంటే బామర్ది అంటాం కదా. ఈ రాజేష్ చెప్తే రాలేదు కదా, వస్తే చక్కగా బామర్దిని ఏమంటాము, సాలే అని అంటాము హిందీలో. అతని యొక్క బామర్ది యొక్క జీప్లో డ్రాప్ చేశాడనమాట ఇక్కడ ఈ యొక్క బస్ స్టేషన్కి. సరే జీప్లో వచ్చాడు. मेरे साथ ड्राइवर राजगोपाल और साले साहब का नौकर చిన్నస్వామి भी थे. అంటే ఆ వచ్చిన జీప్లో డ్రైవర్ వచ్చి రాజగోపాల్, తర్వాత నౌకర్ అంటే పని చేసే అటెండర్ అనుకోండి, చిన్నస్వామి కూడా ఇక్కడ ఉన్నాడు. मुझे आश्चर्यचकित देख के बोले, साहब हम लोग कल रात को आपसे बताना भूल गए. అప్పుడు ఆ కబురు చూడండి, చావు కబురు చల్లగా చెప్పడం. అయ్యా అవును, రేపు ఈ యొక్క సమ్మె చేస్తున్నారనే విషయం మాకు ముందే తెలుసు. మేము అంటే ఈ రాజగోపాల్ మరియు ఈ పనివాడు వీళ్ళిద్దరు తెలుసు, కానీ వీళ్ళిద్దరూ చెప్పడం మర్చిపోయినాడు అనమాట. सरकारी और गैर सरकारी बसें भी नहीं चलेंगे, क्या करें.
అంటే సర్కారు ప్రభుత్వ బస్సులు, ప్రభుత్వేతర బస్సులు కూడా ఈరోజు అందరూ సమ్మె చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? अरे भाई कुछ तो उपाय सोच, मुझे किसी भी हालत में दोपहर तक मद्रास पहुंचना है. అరే బాబు, ఏదైనా అరేంజ్ చేయి, నాకు ఖచ్చితంగా ఈరోజు మధ్యాహ్నం వరకు నేను ఈ యొక్క మద్రాసులో మీటింగ్కి అటెండ్ కావాలి అని లే లేఖ చెప్తారంట. शाम के 3 बजे मुझे एक मीटिंग में భాషణ देना है. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి నేను ఒక మీటింగ్లో ప్రసంగించాలి. భాషణ్ అంటే ప్రసంగం, ప్రసంగం దాన్ని ఏమంటారు, ప్రసంగించాలి, లెక్చర్ ఇవ్వాలి. మినిస్టర్ సాహబ్ ఉస్కి అధ్యక్షత करने वाले हैं. ఆ మీటింగ్లో మినిస్టర్ గారు, మంత్రి ఆ యొక్క సభలో అధ్యక్షత వహిస్తారు. అంటే చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అనమాట మన రచయితకి. కాబట్టి అతను ఆ వ్యక్తులతో చెప్తారు, పనివాడితో చెప్తాడు, ఆ యొక్క రాజగోపాల్ డ్రైవర్తో కూడా చెప్తాడు, ఏదైనా అరేంజ్మెంట్ చేయండి అయ్యాలి. प्रौढ़ शिक्षा की समस्या और उनके निदान पर मेरी समस्या को सुलझाओ तो सही. అంటే ప్రౌఢ శిక్ష, అతను ప్రౌఢ అంటే యువతకు ఇచ్చే ఆ యొక్క ప్రసంగంలో నేను నిదాన్ పరే అంటే యువతకు నేను మీటింగ్లో వెళ్ళి ప్రసంగం చేయొచ్చా, ఈ యొక్క సమస్య ఇప్పుడు నాకు పెద్ద సమస్య వచ్చేసింది, మీటింగ్కి పోలేను, బస్సులు లేకపోతే నేను ఎలా వెళ్ళాలయ్యా, ఇదొక సమస్యగా అయిపోయింది. సాబ్ आप कृपया यहाँ पर बैठे रहिए, हम लोग इस बीच पता लगाकर लौट आते हैं, कहीं लॉरी ट्रक या सरकारी गाड़ी जाती हो. సరే, వాళ్ళిద్దరూ రాజగోపాల్ తన పనివాడు ఏమన్నా, అయ్యగారు మీరు ఇక్కడే కూర్చోండి, మేము వెళ్ళి ఏమేమి విశేషాలు కనుక్కుంటాం, ఏదైనా ఈ ట్రాన్స్పోర్ట్ గురించి కనుక్కొని వస్తామని చెప్తారు. అప్పుడు ఏదైనా ట్రాన్స్పోర్ట్ అంటే లారీ కానీ, ట్రక్ కానీ, లేదా సర్కారీ గాడి, లేదా ప్రభుత్వ బండ్లు ఏదైనా తిరుగుతున్నామో మేము కనుక్కొని వస్తామని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. క్యా క్యా ఇస్ వక్త్ రైల్ గాడి నహీ హై అంటే అప్పుడు ఈ యొక్క లేఖక్ అడుగుతారు, రైల్ గాడి లేదా, రైలు లేదయ్యా అని అడుగుతారు. साहब आपको चित्तूर से पाकाला होते हुए रेणगुंटा पहुंचना है, वहां से आपको जनता एक्सप्रेस मिल सकती है. అప్పుడు ఉందయ్యా, ట్రైన్ ఉంది, ఒక ట్రైన్ ఉంది, అది ఈ యొక్క రేణిగుంటలో ఉంది, రేణిగుంట నుండి బయలుదేరుతుంది. కాబట్టి మీరు చిత్తూరు వైపు నుండి పాకాల జంక్షన్ దాటి మరియు రేణిగుంటకి వెళ్ళాలి, అక్కడ జనతా ఎక్స్ప్రెస్ ఉంటుంది. लेकिन रेणगुंटा तक पहुंचने के लिए इस वक्त कोई गाड़ी नहीं है. కానీ రేణిగుంట వరకు వెళ్ళాలి కదా, వెళ్ళడానికి ఏ బస్సు కానీ ఏది కూడా లేదు. రాజగోపాల్ को तब तो ये काम करो, वेलूर तक जाने के लिए कोई साधन हो तो जल्दी पता लगाओ. అప్పుడు తను ఏమంటాడు, అన్న లేఖకి ఏమంటారు, నేను వేలూరుకి వెళ్తాను, వేలూరు వరకు వెళ్ళడానికి ఏదైనా సాధన, ఏదైనా ఇది వెహికల్ చూడండి, మాట్లాడండి అని అంటారు. मुझे उस गाड़ी पर चढ़ा दो, बस मैं वक्त पर मद्रास पहुंच जाऊंगा. నన్ను ఏదైనా ఒక వాహనం వెహికల్ని తీసుకోండి, నేను దాన్ని ఎక్కి వేలూరుకి వెళ్తాను, అక్కడ నుండి మద్రాసు నేను వెళ్ళిపోతాను. బస్ సహీ హై మగర్ బస్ సర్వీస్ తో ఇస్ వక్త్ ఉపలబ్ధ నహీ హై. బాత్ సహీ హై, కానీ సరే సార్ మీరు చెప్పేది కరెక్టే, కానీ మీరు వేలూరుకైనా వెళ్ళాలి కదా, వేలూరుకి వెళ్ళడానికి కూడా ఎలాంటి సౌకర్యాలు లేదే, ఎలాంటి వెహికల్స్ ఇక్కడ లేవు అని వాళ్ళు అంటారు. ఆప్కో ట్రక్ या లారీ का ही సహారా లేనా హోగా, మీకు ఎలాంటి వెహికల్ అరేంజ్మెంట్స్ మేము చేయలేకపోతున్నాం, మీరు ఒక ట్రక్ కానీ లారీ కానీ దాని సహాయంతో మీరు వెళ్ళాల్సి వస్తుంది. कोई बात नहीं, कुछ तो इंतजाम हो. లారీ ట్రక్ ఏదైనా కానీ దాని యొక్క అరేంజ్మెంట్స్ మీరు చూడండి. ఇంతజాం అంటే అరేంజ్ చేయడం. अब चर्चा करने से फायदा क्या है,
మనం ఈ విధంగా చర్చించుకుంటూ కూర్చుంటే టైం అయిపోతుంది. जाओ जल्दी करो. हाँ सुनो तुम लोग, मुझे वेलूर तक इसी जीप में पहुंचा दो. आखिर 24 किलोमीटर का रास्ता है, आधा घंटे में पहुंच सकते हैं. తను ఏమంటాడంటే, లేఖక్ ఏమంటాడంటే, అయ్యా మీరు వేలూరు వరకు ఈ యొక్క ట్రక్లోనే మీరు నన్ను వేలూరు చేర్చండి, ఒక అరగంట అవుతుంది. అంటే ఈ యొక్క వేలూరు దరిదాపుల్లోనే మన లేఖక్ నివాసం ఉన్నారనమాట. वेलूर से तमिलनाडु सरकार की बसें तो उपलब्ध होंगे. వేలూరు నుండి తమిళనాడు సర్కార్, తమిళనాడు ప్రభుత్వం అంటే మద్రాసు ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం సంబంధించిన బస్సులు దొరుకుతాయి కదా. వహాं पर तो कोई हड़ताल नहीं है. అక్కడ ఎలాంటి సమ్మె వాళ్ళు చేయడం లేదు, అక్కడ బస్సులు తిరుగుతున్నాయి. आपका कहना सही है मगर बात क्या है, మీరు చెప్పింది కరెక్టే సార్, కానీ విషయం ఏంటంటే అని ఏదో చెప్పబోతాడు. అప్పుడు ముझे గుస్సా ఆ గయా, मैंने खींच कर कहा. చాలా కోపం వచ్చింది మన రచయితకి, వాత్సరెడ్డికి చాలా కోపం వచ్చింది. बहुत गुस्सा आया, मैंने खींच कर అంటే అత్యంత కోపం తెచ్చుకుంది, మనం అరిచే విధంగా ఆయన మాట చెప్పాడు. तुम हर बात में कोई ना कोई అడంగా లగాతే హో. నువ్వు ఏదో విషయంలో మనం ఏదో నిర్ణయం తీసుకోవాలి, కానీ ప్రతి విషయంలో అంటే అక్కడ పోతే అది ఉండదు, ఇక్కడ పోతే ఇది ఉండదు, నీ మధ్యలో చెప్పేవాళ్ళు అది అడంగా అంటారు. హా బోలో ఇస్మే కైసీ కఠినాయి హై. అంటే సరే మీరు నన్ను వచ్చి వదలడంలో, జీప్లో వచ్చి వదలడంలో ఎలాంటైనా కష్టం ఉందా? సాబ్ ఆప్ నారాజ్ మత్ హో జీ. बात यह है कि आंध्र प्रदेश सरकार की गाड़ी तमिलनाडु की सीमा को पार कर नहीं जा सकती. అంటే ఇక్కడ చూడండి వీళ్ళ సమస్య. డ్రైవర్ ఏమంటాడంటే, సార్ మీరు చెప్పేది కరెక్టే, కానీ ఆంధ్రప్రదేశ్లోని బండి సీమలు అంటే అవుట్స్కట్స్ దాటి తమిళనాడులో వెళ్ళలేదు. ఇది ఆంధ్రప్రదేశ్ బండి కదా, ఆంధ్రప్రదేశ్ జీప్ కదా, దానికి కూడా सीमालू అంటే తమిళనాడుకి సీమాకు పార్ కర్ నహీ जा सकती. ఈ బండి అక్కడ వెళ్ళలేదు అంటారు. हाँ हाँ मैं समझ गया. अरे भाई यहाँ से तो रोज सैकड़ों टक मद्रास जाते हैं. నేను చెప్పేది కూడా కరెక్టే, అందులో ఇబ్బంది ఉంది, సమస్యలు ఉన్నాయి. ప్రతిరోజు ఇక్కడ నుండి ట్రక్కులు ఏదో ఒక సామాను తీసుకుని మద్రాసు వైపుకి వెళ్తాయి కదా. परिवहन अधिकारी मेरे दोस्त है, तुम उनके घर जाकर मेरी हालत बता दो और कुछ इंतजाम करके आ जाओ. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అధికారి మన రైటర్ కి ఫ్రెండ్ అనమాట, కాబట్టి ఈ యొక్క రాజగోపాల్తో చెప్తా, నువ్వు ఆ యొక్క పరివాహక అధికారి అంటే ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్కి వాళ్ళ ఇంటికి వెళ్ళి నా గురించి చెప్పి ఏదో ఒకటి అరేంజ్ చేయమని చెప్పి అతనికి చెప్పండి. तब तक मैं यही बैठा रहूंगा, అంతవరకు నేను ఇక్కడే కూర్చుంటాను అని రైటర్ చెప్పడం జరుగుతుందన్నమాట. రాజగోపాల్ చిన్నస్వామి ఇద్దరు, రాజగోపాల్ మరియు చిన్నస్వామి ఇద్దరు కూడా జీప్ స్టార్ట్ करके चले गए. जीप स्टार्ट చేసుకుని వెళ్ళారు. పై సిమెంట్ బెంచ్ పర్ లుడక్ బైఠా. అక్కడ ఉండే ఒక సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నారు. दिल में बेचैनी थी, मुझसे बैठा नहीं जा रहा था. तो ये तो मीटिंग में जाना है, इंपॉर्टेंट मीटिंग है, मिनिस्टर भी आ रहे हैं, मुझे तो यहाँ समस्या है, बसों की समस्या है, मैं क्या करूं. इस तरह सोचते उस सीमेंट के बेंच पर बैठ गए. लुढ़क गए मतलब इस तरह बैठना नहीं, इस तरह वो बैठ गए. दिल में बेचैनी हल्ला चहल कदम करने लगा. उठ खड़ा हुआ. ये तो बैठना नहीं, यहाँ आसपास में जो साउंड सुनाई दिया, जब कुछ वो बेंच से उठकर बैठ गए. एक कोने में टीन का शेड बना था, चाय की छोटी सी दुकान लगी थी.
ఆహా! ఏ కొనేమో ఒక మూల ఈ యొక్క టిన్ షెడ్ అంటే రేకుల షెడ్ ఉన్నింది. అక్కడ టీ అంగడి, చిన్న టీ అంగడి ఉన్నిందనమాట. జబ్ కుచ్ సోచ్ నహీ రహా థా కి ఓహ్! मन को दूसरी दिशा में मोड़ने के ख्याल से చాయ్ కి దుకాన్ తక్ పహుంచా. అంటే ఎప్పుడు కూడా మనిషి బాధల్లో ఉన్నప్పుడు ఒకే ఆలోచన తను చేయాల్సిన పని చేయలేకపోతున్నాడు. అలాంటప్పుడు రిలాక్స్ కావాలి. రిలాక్స్ అవ్వడానికి రిలాక్స్ అయితే ఆ సమస్యను ఈజీగా పరిష్కరించవచ్చని, తన బుర్రలో తిరుగుతున్న ఆ బాధను అన్నిటిని మర్చిపోవచ్చని ఇతను నేరుగా బాలశౌరెడ్డి గారు నేరుగా టీ అంగడికి వెళ్ళారు. చాయ్ పీలి, సిగరెట్ సుల్గాయా और जोर की एक कश ली. అంటే తన యొక్క ఆహ్, టెన్షన్‌ని తగ్గించుకోవడానికి, రిఫ్రెష్ కావడానికి టీ తాగాడు. తర్వాత సిగరెట్ బి సుల్గాయా, జోర్‌కి కష్ లి అని ఆ సిగరెట్ తాగడం వల్ల వాళ్ళకొచ్చే సంతోషమే వేరేగా ఉంటుంది. నేను మీకు ఎక్కువ ఇది చెప్పకూడదు. ముझे लगा कि अब मेरा दिमाग का టెన్షన్ కమ్ హో గయా హై. చూడండి, ఏదైనా మనము చాలా ఆలోచనలో ఉన్నప్పుడు ఆలోచన అదే ఆలోచించుతూ ఉండేటప్పుడు రిఫ్రెష్ కావాలి. రిఫ్రెష్ అంటే కొత్తగా ఆలోచించడం చేయాలి. లేదన్నా వేడి నీళ్ళు, టీనో, కాఫీనో ఏదో తాగడం వల్ల బుర్ర ఆ యొక్క టెన్షన్ నుండి ఫ్రీ అయిపోతుంది. అదేవిధంగా ఇక్కడ మన లేఖక్ బాలశౌరెడ్డి గారి టీ తాగి సిగరెట్ కాల్చగానే మైండ్ ఫ్రెష్ అయిపోయింది. ఏ సమస్య మేరీ ఈ నహీ బల్కి పూరే సమాజ్ కి హై. ఈ సమస్య నా ఒక్కరిదే కాదు, యావత్ సమాజంది ఈ సమస్య. मुझे जैसे कई जरूरतमंद लोग आज अपनी मंजिल तक पहुंचने से रह गए होंगे. అంటే ఈరోజు నాకున్న సమస్య నా ఒక్కడి సమస్య కాదు, ఈ సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి. అంటే కొంతమంది ఇళ్ళలో ఉద్యోగాలు చేసేవాళ్ళు ఒక చోటు నుండి ఇంకో చోటు వేరే వెళ్ళేవాళ్ళు. వీళ్ళందరూ తమ తమ ప్రదేశాలకు చేరడం చాలా కష్టంగా ఉంది. कोई शादी में वक्त पर पहुंच पाया ना होगा. ఉదాహరణ చెప్తున్నా, ఏ ఏ సందర్భాలు అని చెప్తున్నా. కొంతమంది పెళ్లిలో వెళ్ళడానికి చాలా బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ యొక్క సమ్మె వలన ఒక బస్సు కూడా రావడం లేదు. किसी जो आज नौकरी में प्रवेश करना होगा, किसी का साक्षात्कार होगा, कोई अपने बंधु और रिश्तेदार को अस्पताल में दाखिल करने का. ఇంకా కారణాలు చెప్తున్నా. ఎవరు ఒక్కొక్కరు పెళ్ళిళ్ళకి వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత తన బంధువులు ఎవరైనా హాస్పిటల్లో జాయిన్ చేయాలనుకుంటాడు. तब मुझे तसल्ली मिली. मैंने सोचा कि प्रौढ़ शिक्षा को लेकर मेरे लेक्चर बाजी करने पर ही आम आदमी का सवाल हल होने वाला है. అంటే ఈ విధంగా ఇది నేను నాకు ఒక్కదానికే కాదు కదా, చాలా మంది ఈరోజు ఉద్యోగం వెళ్ళే వాళ్ళకి, పెళ్ళిళ్ళకి వెళ్ళే వారికి, ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్లో చేర్చే వాళ్ళకు చాలా సమస్యలు ఉన్నాయి. వీళ్ళందరూ బాధపడుతున్నప్పుడు నేనెందుకు, నాకు కూడా ఆ ఒక సమస్యగా చూడకూడదు అని టెన్షన్. అంటే పాజిటివ్ థింకింగ్తో ఇతను ఉండిపోయాడు. అప్పుడు తన టెన్షన్ దూరం అయిపోయింది. ఇతను ప్రౌఢ శిక్ష అంటే యూత్ ఎడ్యుకేషన్ దీనికి సంబంధించిన లెక్చర్ అక్కడ ఇవ్వాల్సి ఉంది. ఆమ్ ఆద్మీ కా సవాల్ హల్ హోనే వాలా హై. అంటే సామాన్యుల యొక్క సమస్య కూడా పరిష్కారం కావాలి కదా. आए दिन इस समाज में कोई ना कोई ఆందోళన होता रहता है. అంటే ఈ సమాజంలో ఎప్పుడంటే అప్పుడు స్ట్రైక్లు, సమ్మెలు చేస్తూనే ఉంటారు కదా. ఆందోళన అంటే స్ట్రైక్, సమ్మె. घर खड़ी हर घड़ी कोई ना कोई హల్చల్ होती रहती है. అంటే మనం బయట వస్తే చూస్తే ప్రతి నిమిషానికి ఏదో ఒక గొడవలు, రచ్చలు, రావిడీలు అన్నీ జరుగుతూ ఉంటాయి. तभी एक अधेड़ उम्र का आदमी मेरे तरफ आस भरी नजरे గడాయి పहुंचा. అప్పుడే అధేడు అంటే అర్ధ వయస్కుడు, అంటే 50 సంవత్సరాలు అట్లా ఉండొచ్చు. అతను 100 సంవత్సరాలు అంటాం కదా మనం. ఆ 100 సంవత్సరాల్లో అధేడు అంటే 50 సంవత్సరాలు. మనం ఎంత అనుకుంటే అంతలో సగం. అలా ఆ వయసులో గల ఒక వ్యక్తి వచ్చి అడుగుతాడు. నీరస్వరమే బోలా, చాలా నీరసంగా చెప్పాడు. क्या बोला? बाबूजी आज कोई ग्राहक नहीं आए, सस्ते में बेचूंगा तो
जाड़ జాడేగా బూడే లకడహారనే వీడియోగ్రాఫర్ కహా అప్పుడు ఆ ముసలివాడైన అతనే కట్టెలమ్మేవాడు. అతనొచ్చి చాలా బాధతో, అయ్యగారు ఈరోజు ఈ పరివాహన్ వాళ్ళు సమ్మె చేశారు. నా దగ్గర ఈ కట్టెలు ఎవరు కూడా కొనడానికి రాలేదు అని అంటాడు. బాబూజీ आप जलवान खरीदना चाहेंगे? यह तो संवाद चल रहा है इन दोनों बीच में, लकड़हारा और बालसर रेड्डी जी के बीच में. बाबूजी आप जलवान खरीदेंगे? अय्या अయ్యగారు మీరు ఈ కట్టెలు కొనుక్కుంటారా? बात लेखक ने बताया नहीं भाई हम तो मुसाफिर हैं. बाबूजी बाबूजी आज कोई ग्राहक नहीं है, सस्ते में बेचूंगा. అంటే అయ్యా మేము ఇళ్ళకి వెళ్ళలేదు యాత్రికులము అని అంటారు, వేరే వాళ్ళు అంటూ ఉంటారు. ఆ సస్తామై చాలా చౌకగా అమ్ముతాను అని చాలా బాధతో గిడిగిడాన అంటే అతను హృదయము బాధలో ఉన్నప్పుడు ఒక విధంగా ఊగిసలాడతారనమాట ప్రజలు. అది జరుగుతుంది ఇక్కడ. भाई हम तो इस शहर के नहीं है, हमें दूर की यात्रा करनी है. इस पर बस के अड्डे से मेरे घर तक पहुंचने के लिए लकड़ी के वास्ते इतनी मजूरी देनी पड़ेगी. ఏమంటారంటే అయ్యా మేము యాత్రికులము, మనం ప్రయాణం చేయాలి, ఇక్కడ నుండి చాలా దూరానికి వెళ్ళాలి. అలాంటప్పుడు నీ కట్టెలు కొనుక్కుని దానికి కూడా ఫీజు కట్టాల్సి వస్తుంది. అంటే బస్సులో ఉంది కదా, మనం ఏదైనా సామాన్లు లగేజీలు తీసుకుపోతే దానికి కూడా కండక్టర్ టికెట్ వేస్తాడు. అదేవిధంగా ఇక్కడ అంటున్నారు యాత్రికులు, మేము కొనలేము అని. బాహ్యంతో ఇషాకే నహి, మేము ఇక్కడ వాళ్ళం కాదు, దూరం నుండి వచ్చాము, యాత్ర చేస్తూ వచ్చినాం కాబట్టి మేము ప్రస్తుతం నీ కట్టెలు కొనలేము. వాసే ఇతని మజ్దూరీ దేని పడేగి, అంటే నువ్వు ఇచ్చిన ఆ కట్టెలు తీసుకుని దానికి చాలా టికెట్ తీసుకుని ఆ సామాన్లు మనం తీసుకోవాల్సి వస్తుంది. బహుశా నీ దగ్గర కట్టెలు కూడా అదే విధంగా తీసుకోవడం జరుగుతుంది. समझो लकड़हारा निराश हो भारी कदमों को घसीटता लकड़ी के गट्टर के लौटने के हुआ. उसकी आंखों से दीनता टपक रही थी. ఏం చేస్తాడు, ఆ కట్టెలను వెనక్కి ఇచ్చేయడానికి పోతూ ఉంటాడు. అతని కళ్ళల్లో దీనత అనేది అంటే దీనంగా ఉన్నాయి. वैसे उसका बदन गठीला था, उसकी रूपरेखा भी नाक नक्शा ऐसी थी कि उसे साबित कपड़े पहना दिए जाए तो उसे सब लोग संभ्रांत परिवार का व्यक्ति समझ बैठेगा. అంటే ఇక్కడ అడుగుతున్న వాళ్ళు కాదు, అభిమానవంతుడు నారాయణ కట్టెలు అమ్ముకోవడానికి వచ్చాడు. అతని యొక్క రూపురేఖలు శరీరదారుడు మనకు ఇక్కడ లెక్క చెప్తున్నారు. చాలా ఎత్తు పొడవు బాగా బలిష్టంగా ఉన్నాడు. కానీ ఇప్పుడు అతనికి ఒక కోటు ప్యాంట్ వేస్తే చాలా రిచ్ సంభ్రాంతి అంటే రిచ్ ఫ్యామిలీ అంటే సంపన్న కుటుంబంలోని ఒక వ్యక్తి అని అనొచ్చు. కానీ అతను సంపన్న కుటుంబం వ్యక్తి కాదు. उसकी दृष्टि में जो प्रखरता थी उसने मुझे बरबस उसकी ओर आकर्षित किया. అతని యొక్క రూపురేఖలు శరీరము అతని యొక్క నడవడిక చలన్ ఇదంతా చూసి మన బాలసర్ రెడ్డి గారికి అతని మీద అతన్ని వైపు ఆకర్షింపు చేశాడు ఈ యొక్క लेखक का दृष्टि. मैंने सोचा कि लकड़ी के गट्ठा का बोझ उतारने से मेरा कोई फायदा होने वाला नहीं, मैं उल्टे नुकसान ही होगा. उस नुकसान का अड्डाश उसे देखकर दोनों तरफ से थोड़ा बहुत సంతోషాలే. అంటే ఆలోచిస్తారు. ఏం ఆలోచిస్తారంటే ఈ యొక్క లకడీకా గట్ట అవి నేను తీసుకోకుండా కూడా అతని సహాయం చేయొచ్చు, ఈ విధంగా అతని సమస్యను నేను దూరం చేస్తాను అని అనుకుంటారు. अच्छा चलो छात्र यहाँ भूख हड़ताल की कहानी अंत करूंगी. कल के क्लास में मैं इसे पूरा कर दूंगी.